ఈరోజు పోపు రొట్టె పెడుతున్నాను. ఇది అల్లము, ఆయిల్లో వేయించిన ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ మిక్స్ వేసాను. ఆవాలు పోపు వేస్తున్నాను. తొక్క మినపప్పు రుబ్బిది. ఆవాలు వేగిపోయేవి వేసాను. ఇంకా జీలకర్ర వేగుతుంది. అంటే అన్నీ కలిసి వేయిస్తే ఒకటొకలా వేగుతాయని కొంచెం కొంచెం ఆయిల్ వేసి వేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కరివేపాకు నా దగ్గర లేదు, కరివేపాకు కూడా వేయించేస్తాను. కొంచెం జీలకర్ర ఒక్క సెకండ్లో వేసుకుంటే ఆవాలు కొంచెం టైం పడుతుంది. ఇలా ఆయిల్తో తర్వాత కొంచెం ఆయిల్ బాయిల్ చేసి వేయాలి, బాగుంటుంది టేస్ట్. ఇదంతా తయారు చేయడం పెడుతున్నాను. రొట్టె తయారవడానికి చాలా టైం పడుతుంది. తయారైన రొట్టె చూపిస్తాను. ఇది కొంచెం మునగాకుంటే వేయించేసాను, హెల్త్ కొంచెం అని చెప్పి. ఇవన్నీ బాగా కలిపేసి రొట్టె వేయడమే. రొట్టె వేయడం ఇంకో వీడియో పెడతాను, రొట్టె చూపిస్తాను. ఎందుకంటే దీనికోసం ఇలా వీడియో కలపడం గట్రా నాకు రాదు. ఇంతవరకే నేను చూపిస్తాను. ఓకే, రొట్టెలాగైనా వేసుకోవచ్చు, ఇడ్లీలా పెట్టుకోవచ్చు. అంటే రొట్టె అయితే ఆయిల్ ఎక్కువ అనిపిస్తే, లేకపోతే చిన్న చిన్న నొట్లలో వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. ఒకవైపు ఇడ్లీలో పెట్టాను, ఇలా కూడా బాగుంటుంది. ఒకవైపు రొట్టె వేసాను. చాలా టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఇదైతే అయిపోతుంది ఒక 10 నిమిషాల్లోన. రెండు తయారైన తర్వాత షార్ట్ పెడతాను. వీడియో చూడండి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.